హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం తనూజ ఏడ్చడానికి కారణం సంజన గేమ్ గురించి 2 వీడియోలు పెట్టున్నాము. కొంచెం చూడండి. అది కంటెంట్ నచ్చితేనే మాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఆ బెల్ ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. వీడియోకి వెళ్ళి మాట్లాడదు. ఏం మాట్లాడుకుంటామంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ లైవ్లో నామినేషన్స్ అయిపోయి ఎవరెవరు ఏ రీజన్ చెప్పారు అనేది వీడియో చేసుకుందాం అనుకున్నాము. ఎవరు రీజన్ల వల్ల ఎవరు హైప్ వస్తుంది, ఎవరు హైప్ తగ్గిపోతుంది, ఎవరు చేతులారా తన స్థానాన్ని తన హైప్ని తగ్గించుకుంటున్నారు, ఎవరికి అగ్ని పరీక్ష, అది కాదు అసలైన అగ్ని పరీక్ష, ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసే పనులు గుడ్డు తిన్నందుకు అంత రాదంతం చేశారు కదా, మరి వీళ్ళు తిన్నా ఏంటో అది కూడా మాట్లాడదాం. ఓకే, పొద్దున్న ఇప్పుడు దాకా లైవ్లో గుడ్డుగోలే ఈ గుడ్డు తెచ్చి తంట మామూలు తంట కదా అక్కడ. సరే, ఇక్కడ ఎపిసోడ్లోకి వచ్చినప్పుడు ఈరోజు నామినేషన్ పూర్తవుతాయి. అది ఏం జరిగింది, ఎలా పెట్టారంటే ఒక బోన్ పెట్టేసి దాంట్లో గుండా వెళ్ళి అవతలకి వెళ్ళి అక్కడ హ్యామర్ తీసుకొని ఎవరు సెలబ్రిటీలైనా టెనెంట్స్ వాళ్ళు తీసుకొని ఓనర్స్ అయినా కామనర్స్లో ఒకళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చే ముందు వీళ్ళు ఎవరు నామినేట్ చేయాలనుకున్నారో ఒక రీజన్ చెప్పాలి. చెప్పి మేము ఇట్లా అనుకుంటున్నామని హ్యామర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి ఆ పర్సనే ఓకే అనుకో అదే పర్సన్ నామినేట్ చేస్తారు. లేదు ఈ పర్సన్ ఆల్రెడీ నామినేట్ అయిందని ఇంకో పర్సన్ తీసుకుంటారు. ఇది లెక్క ప్రాసెస్. అది సరే జరుగుతూ ఉంది. ఫస్ట్ జట్టి ఎవరు వెళ్ళారు? రీతు, తనూజ వెళ్ళారు. తనూజ వెళ్ళే మూడ్లో ఉంది. రీతు పడిపోయింది, దెబ్బ తగిలింది, బ్లడ్ వచ్చింది, మెడికల్ రూమ్కి వెళ్ళింది. బయటకు వచ్చిన తర్వాత హ్యామర్ ఎవరికి ఇచ్చారు? తనూజ అక్కడ ఉంది కదా, ఇప్పుడు రీతు బొమ్మ తీసి పగలు కొట్టేసేయాలి. ఇద్దరిలో ఎవరికి హ్యామర్ చిక్కితే వాళ్ళే అక్కడ నిలబడాలి. హ్యామర్ చిక్కన వాళ్ళ ఫోటో పగలు కొట్టాలి. వాళ్ళు నామినేట్ అయినట్లు లెక్క. అంటే ఇక్కడ రీతు నామినేట్ అయింది ఫస్ట్. తనూజ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సంజనాని నామినేట్ చేశాడు. ఎందుకంటే రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, మీరేంటే మాకు అర్థం కావట్లేదు, ఆ రూడ్నెస్ తగ్గించుకోవాలి, రూల్స్ బ్రేక్ చేస్తున్నారని రీజన్ చెప్పాడు. బాగానే ఉంది. ఆమె కూడా ఓకే అన్నది, ఏం మాట్లాడలేక. ఓకే, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. ఇక్కడ రీతు ఫస్ట్ నామినేట్ అయింది. సెకండ్ వచ్చి భరణి గారు, ఇమ్మానుయేల్. వీళ్ళిద్దరు వెళ్తే దాంట్లో గుండా అవతల దూరం వెళ్ళేటప్పటికి భరణి గారే ఫస్ట్ వెళ్ళాడు. వెళ్ళి హ్యామర్ తీసి ఎవరికి ఇచ్చారు? తన బ్రెయిన్లోనేమో సంజన అని చెప్పాడు. సంజన రూడ్గా బిహేవ్ చేయటం, రూల్స్ ఫాలో కాకపోవటం, దానివల్ల హౌస్ అంతా ఇబ్బంది పడుతుంది అని రీజన్ చెప్పాడు. ఎవరికి ఇచ్చారు హ్యామరు? శ్రీజకి ఇచ్చాడు. శ్రీజకి ఇవ్వడం వల్ల శ్రీజ వచ్చి ఏం చేసింది? తనూజ నామినేట్ చేసింది. ఇక్కడ భరణి గారి దృష్టిలోనేమో సంజన నామినేట్ చేస్తున్నా అన్నాడు. అంటే సంజన ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి దమ్ము శ్రీజ ఏం చేసింది? తనూజ నామినేట్ చేసింది. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. రీజన్స్ అని చెప్పింది. ఆ వంటకాడ గొడవ అయ్యి తనూజ కూడా ఏడ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇమ్మానుయేల్కి హ్యామర్ దొరకల. సెకండ్ ఇమ్మానుయేల్ నామినేట్ అయ్యాడు. థర్డ్ వచ్చి ఆశా షైని, సుమన్ శెట్టి. వీళ్ళిద్దరూ వెళ్ళారు. సుమన్ శెట్టిగా తీసుకొచ్చాడు హ్యామర్. తెచ్చాడంటే ఆశా షైని నామినేట్ అయినట్లు లెక్క. మూడో నామినేషను ఆశా షైని. సుమన్ శెట్టి తీసుకొచ్చి అతను కూడా సంజనానే అన్నాడు, రూడ్గా బిహేవ్ చేస్తుందని. హ్యామర్ ఎవరికి ఇచ్చాడు? ప్రియాకి ఇచ్చాడు. ప్రియా ఏం చేసింది? ఆల్రెడీ సంజన నామినేట్ అయింది కాబట్టి ప్రియా దృష్టిలో ఎవరు? రాము రాథోడ్ పిలిచింది. ఇక్కడ మాట్లాడుకుందాం. ఇంతకుముందు తనూజ శ్రీజ గురించి ఒక వీడియో సపరేట్గా చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఆ విషయంలో తనూజను పైకి లేపింది, దమ్ము శ్రీజ కిందకి అణగదొక్కబడింది ఆడియన్స్ దృష్టిలో. ఆడియన్స్ కనుక ఈవినింగ్ ఎపిసోడ్ చూస్తే తనూజని వీళ్ళే తీసుకెళ్ళి చక్కగా ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టినట్టు అవుతుంది. ఆ తనూజ ఏడుపు కానీ, వీళ్ళ బిహేవియర్ కానీ, వీళ్ళ మాట్లాడే తీరు కానీ, వీళ్ళ దయార్థ హృదయాలు ఎంత బాగున్నాయి అనేది ఆడియన్స్ చూస్తే, ఎవరి పట్ల ఎంత దయగుండా చూస్తే సాయంత్రం ఎపిసోడ్లో ఎవరిని ఏ స్థానాల్లో పెడుతున్నారో వీళ్ళు తేలిపోయింది. ఓకే, ఇంతకుముందు సెలబ్రిటీలు కామనర్స్ని ఇబ్బంది పెట్టి మనం ఏమనుకున్నాం? ఈ సెలబ్రిటీలే కామనర్స్ని తీసుకెళ్ళి గద్దె మీద కూర్చోబెడుతున్నారు, సింహాసనం మీద అనుకున్నాం. ఇప్పుడు అట్లా చేయట్లా. ఈ కామనర్సే సెలబ్రిటీని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. మీరు తీసుకోండి కప్పు, మాకు వద్దు అని. మేము ఏదో అగ్ని పరీక్షలు వచ్చాములే, ఇక మాకు అవసరం లేదు, ఈ కప్పు మీరే అందుకోండి అని సెలబ్రిటీల చేతిలో పెడుతున్నారు తీసుకెళ్ళి. అట్లా ఉంది ఇక్కడ బిహేవియర్, ఇక్కడ తీరు కూడా. ఇక్కడ బాడీ లాంగ్వేజ్, నోటికి ఏదో వస్తే అదేనేయటం, తొందరపడటం. అందుకే సంజన అంత సైకో అని, దమ్ము శ్రీజ అని అట్లా బిహేవ్ చేస్తున్నారు. చిన్నదాని పెద్దాన్ని గొడవ పడటం, భూతద్దంలో చూడటం, అట్లా జరిగిపోయింది తనూజ శ్రీజాది. ఇప్పుడు ఆశ్వాస నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి గారు ఇచ్చాడు కదా,
ప్రియా వచ్చి ఏం చేసింది, రాము రాథోడ్ని, పాపం రాము రాథోడ్ మధ్యాహ్నం జరిగిన గొడవ, లైవ్లో జరిగిన గొడవ అది. ఆ గొడవలోనంట రాము అంట ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతున్నాడంట, అమాయకుల్లా కనిపిస్తున్నాడంట, ఏమనాలో అర్థం కావట్లేదంట. ఆ ఫుడ్ దగ్గర రూల్స్ బ్రేక్ అవుతాయేమో అన్నాడు అంతే. సపోజ్ కూర్చున్నారు అక్కడ తినడానికి, రాము అను పక్కన సృష్టి వర్మ కూర్చొని ప్లేట్లో అన్నం పెట్టుంది, శ్రీజ కూడా కూర్చొని తినడానికి అక్కడ. ఆ ప్లేటు దమ్ శ్రీజ తీసుకొని స్పూన్ తీసుకుంది. ఈలోపు ఇతను ఏమన్నాడంటే, రాము రూల్ బ్రేక్ చేసినట్టు అయిద్దేమో అన్నాడు. తనకు తెలియదు కదా బ్రేక్ చేసినట్టు అయిద్దేమో అన్నప్పుడు శ్రీజ అనాలి, ఏమనాలి అప్పుడు, లేదు మేము ఓనర్సం కాబట్టి మేము ఏదైనా తినొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మీరు టెనెంట్స్ కాబట్టి మేము ఇస్తేనే తీసుకోవాలని తనకు చెప్పాలి కదా. అతనికి అర్థం కాలేదు, తను చెప్పాలి కదా. చెప్పకుండా నా నోటికాడ తీసేసాడు, శ్రీజ నోటికాడ తీసేసాడు అని ప్రియ గగ్గోలు పెడతా బొంగురు గుంత ఒకటి వేసుకొని ఎట్లా చేశాడు అట్లా చేశాడు, మేము ఓనర్స్ ఏమైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు అని అసలు రాము మీద విరుచుకు పడింది. దాని తోడు మర్యాద మనిషి తోకలాగాళ్ళమ్మట, మేము అది ఇచ్చాము ఇది ఇచ్చామని ఆయన కూడా రభసరభ చేశాడు. హౌస్ అంతా గందరగోళం చేస్తే పాపం రాము వచ్చి తినే చేతితోటి వచ్చి డోర్ దగ్గర నిలబడితే వాళ్ళకి అతను ఆ బాధలో పాపం తినకుండా పోయారని అతను కూడా తినకుండా వచ్చి డోర్ దగ్గర నిలబడి మాట్లాడుతుంటే దిగాల ముఖం పెట్టుకొని ప్రియగారిని బతులాడుతుంటే మర్యాద మనిషి అంటాడు, నువ్వు దిగాల ముఖం వేసుకొని నటిస్తున్నావు, దీని ముఖం వేసుకొని సింపతి కోసం గేమ్ ఆడుతున్నావు, అది సింపతే. ఎట్లా మనిషిని డిగ్రేజ్ చేస్తున్నారంటే వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళని తీసుకెళ్ళి పైన పెడుతున్నారు, వీళ్ళు ఎత్తున పెట్టుకుంటున్నారు. వీళ్ళు అడిగే ప్రవర్తన మాటల వల్ల వాళ్ళే హైప్ అవుతున్నారు. పాపం వచ్చి నిలబడ్డాడు, ఇన్నోసెంట్గా నిలబడుతున్నావు, నువ్వు చాలా అమాయకుల్లాగా నటిస్తున్నావు, కానీ అక్కడ నువ్వు మాట్లాడే రూడ్ మాట బాగలేదు, నువ్వు మమ్మల్ని ఫుడ్ తినేయకుండా చేస్తావా అని మాట్లాడి నామినేట్ చేస్తున్నాను అన్నది. అప్పుడు రాము అన్నాడు, ఏంటి మధ్యాహ్నం కూడా ఫుడ్డా అన్నాడు. అవునంటే ఇక మాట్లాడతావంటే ఏం మాట్లాడి చేసేసుకో, ఇంకేమంటాడు. మధ్యాహ్నం అంత సారీ చెప్పి అంత బతిలాడి అంత గొడవ చేసి శ్రీజాని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని తిని అంత చేస్తే తను తినకుండా కూడా వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆ సారీని కూడా పాపం అంతసేపు నిలబడ్డ విలువ కూడా లేకుండా నామినేట్ చేసేసింది ప్రియ. ఇప్పుడు రాము రాథోడ్ ఎక్కడుంటాడు చెప్పండి ఆడియన్స్ దృష్టిలో. ఇప్పుడు సారీ చెప్పగానే ఎవరైనా అంటారే సారీ చెప్పాడు కదా మల్లేంద్ర వదిలేరా అంటారు కదా. మనంతా సారీ చెప్పిన రాముని ఎపిసోడ్లో రాము గేట్ దగ్గర నిలబడే సీన్ అదంతా చూస్తే లైవ్లో వేసాడు, మరి చూస్తే ఎవరికైనా బాధేస్తుంది. మరి అలాంటి పర్సన్ని ఈడ సారీ కూడా పక్కన పెట్టేసి నామినేట్ చేసేసింది. రాము కూడా ఏం మాట్లాడు, సరే చేసుకోమన్నాడు, ఈజీ చేసుకున్నాడు. కానీ వీళ్ళ చేతులారా వాళ్ళకి ప్లస్ కలిగిస్తున్నారు, మెట్లు రెడీ చేస్తున్నారు పైకి ఎక్కడానికి, రాముకి కానీ తనుజకి కానీ. నెక్స్ట్ వచ్చి రాము నెక్స్ట్ సృష్టి వర్మ ఇద్దరు వెళ్ళారు. వెళ్తే రాముకు దొరికింది హ్యామరు, సృష్టి నామినేట్ అయింది 4వ పర్సన్. రాము తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు, హరీష్కి ఇచ్చాడు. హరీష్కి ఇస్తే హరీష్ సంజన నామినేట్ చేశాడు. ఏమని, ఇదే రూడ్గా, ఇదే రీజన్, ఇది అందరూ ఇదే రీజన్, మూకుమ్మడిగా ఇదే రీజన్, రూడ్గా వ్యవహరిస్తున్నావు, రూల్స్ బ్రేక్ చేస్తున్నావు, అన్నీ ఇదే రీజన్ చెప్పారు. ఆమె అదంటే ఆల్రెడీ నేను నామినేట్ అయినగా చేసుకొని పోండి అంటుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేశాడు కదా, వాళ్ళు కామనర్స్ చేశారు కాబట్టి చేసుకోండి అండి. అసలు ఏ లెక్క కూడా చేయట్లేదు, ఇంతమంది నామినేట్ చేస్తున్నాం కానీ లెక్క కూడా చేసుకొని పోండి అని వస్తుంది, సైలెంట్ కూర్చుంది. డిఫెండ్ చేసింది మధ్యాహ్నం ఎప్పుడో ఆడందరూ కలిసి చేసినప్పుడు డిఫెండ్ చేసింది. ఎంతసేపు కొట్లాడింది, బాగా కొట్లాడింది. నేను మామూలుగా ఉంటే దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పాయింట్ అవుట్ చేస్తారా, నేను పగ పెంచుకుంటాను, పగ తీర్చుకుంటాను, మీ సంగతి తెలుస్తానని నైట్ అంతా గొనికి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఈ బిగ్ బాస్ కామనర్స్ని 3 నామినేట్ చేస్తానంటే 3 ఎవరు అయి ఉంటారు, మర్యాద మనీష్, శ్రీజ, ప్రియ, వీళ్ళ 3 అయి ఉంటారు. వాళ్ళ 3 అక్కడ మాట్లాడింది, వీళ్ళ 3 నామినేట్ చేసి పడేస్తాను. అసలు ఒకళ్ళ మీద అయితే నాకు గొంతు వరకు ఉంది, బాగా బాధపడింది, పాపం ఏడ్చింది కూడా. ఏడిస్తే తను వెళ్ళి ఓదార్చింది. కానీ సంజనాన్ని మెచ్చుకోవాలి, చాలా స్ట్రాంగ్గా నిలబడింది, చాలా స్ట్రాంగ్గా కూడా వాళ్ళని ఎదుర్కొంది. తనుజాని కానీ సంజన కానీ చాలా మెచ్చుకోవాలి. వీళ్ళు 4 వీళ్ళ ద్వారా నామినేట్ చేయబడ్డవాళ్ళు 4, మొత్తం 8 మంది. వీళ్ళు 9 మంది సెలబ్రిటీల్లో భరణి గారు. లాస్ట్లో బిగ్ బాస్ ఏం చేశాడంటే భరణిని పిలిచి, నీకు అవకాశం వస్తే కామనర్స్లో అంటే ఓనర్స్లో ఎవరిని నామినేట్ చేస్తావు, డీమాన్ పవన్, హరీష్ వీళ్ళిద్దరిలో అంటే నిజంగా భరణి గారికి ఎందుకు బిగ్ బాస్ అంత ఛాన్స్ ఇచ్చాడు. డీమాన్ పవన్ పెద్ద మాట్లాడతాడా, కొట్లాడగలడా, అదేం ఉండదు కదా.
అందుకని హరీష్ తోటి ఏమన్నా, ఎందుకంటే హరీష్ అంతకు ముందంతా కూడా నిమ్మానిలు గొడవ, అందరినీ ఇది చేయటం, లెక్క లేకుండా మాట్లాడటం, అది భరణి గారికి తెలుసు. వాళ్ళకి పట్టలేదని భరణి గారికి తెలుసు. హరీష్ గారి నియంత్రణ వ్యవహరిస్తున్నది భరణి గారికి తెలుసు. వాళ్ళతో డిస్కస్ చేశాడు, అన్నీ చేశాడు. మరి అలాంటి పర్సన్ని తోటి నామినేట్ చేస్తే గొడవ ఎక్కువైతే కంటెంట్ ఇంకా క్రియేట్ అవుద్ది, ఇంకా బాగుంటుంది అన్నట్టు బిగ్ బాస్ చేస్తే, మన భరణి గారు ఏం చేశాడు, డిమాన్ పవన్ నామినేట్ చేశాడు. రీజన్ ఏం చెప్పాడు తెలుసా? లోపలికి రావచ్చు అంట రా అని నెగ్లిజెన్స్గా చెప్పాడంట, అంటే అఘోరంగా చెప్పాడని ఏదో చెప్తున్నాడు అక్కడ. కానీ ఆ పిల్లోడు తీరే అంత, డిమాన్ పవన్ తీరే అంత లైవ్ చూసేవాళ్ళకి అర్థమవుతుంది కదా. అంత ఎహిల్గా నవ్వటం, అంత ఓవర్ యాక్షన్ చేయడం అది అబ్బాయి వల్ల కాదు, చేయలేడు కూడా. ఆ పిల్ల స్వభావమే అంత, బాడీ లాంగ్వేజే అంత. దాన్ని తీసుకెళ్ళి నామినేట్ చేశాడు. ఆ పిల్లడు అప్పటికన్నాడు, ఏమన్నా తప్పుంటే నన్ను మీరు పెద్దవాళ్ళు అందరితో చెప్తున్నారు, అలాగే నాకు చెప్పినా పర్లేదు, కానీ నేను అలా నా మనసులో అది లేదండి, నేను అలా అనుకోలేదు, అలా చేయలేదు, నా తీరే అంత. ఒకవేళ మీకు అలా అనిపిస్తే సారీ అండి, నేనేం చేయలేనని చెప్పాడు కూడా. నామినేట్ చేసినాక అసలు హరీష్ కూర్చున్నాడు దర్జాగా, నేను నన్ను చేయలేలే అని. ఎందుకు చేయలేదు? ఎందుకంటే భరణి గారికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మన కట్టప్ప లెవెల్లో వెన్నుపోటుకి ఏమైనా రెడీ అవుతున్నాడా ఈ కామనర్స్ అయిన ఓనర్స్ మీద అంటే, ఒక పక్క అవుననిపిస్తుంది, ఒక పక్కన కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇమ్మానేలు భరణి గారు ఆ నామినేషన్ టైంలో కొన్ని స్ట్రాటజీస్ అయితే ప్లాన్ చేశారు, మన టేస్టీ తేజ లాగా. ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, అట్లా చేస్తే ఇట్లా చేద్దాం అని కొన్ని ప్లాన్స్ అయితే చేశారు. కానీ బిగ్ బాస్ అట్లా వింటూ ఉంటాడు కదా మైక్లో, వినడా, స్పాట్లో మార్చేస్తారు వాళ్ళు. మార్చేసి వీళ్ళనే నామినేట్ చేసుకోలేక చేశారు. వీళ్ళేమో వాళ్ళు నామినేట్ చేయమంటే వాళ్ళని చేద్దాం, వీళ్ళని చేద్దాం, నువ్వు వీళ్ళని చేయి, వీళ్ళని అంటే వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అవి అక్కడ కుదరలా చెల్లలా బిగ్ బాస్ ప్లానే మార్చేసి ఇట్లా పెట్టేశాడు. ఒక వాళ్ళే అయ్యారు. మొత్తం 8 మంది వాళ్ళు, ఒక భరణి గారు తప్పితే. భరణి గారు అక్కడ నిజంగా తను మంచిగా ఆలోచన చేసి కనుక తీసుకుంటే హరీష్ నామినేట్ చేయాలి. ఎందుకంటే నిన్నంతా హౌస్ అంతా రభస చేసింది హరీష్, నియంత్రణ వ్యవహరించింది హరీష్, వాళ్ళ ఫుడ్ దగ్గర కూడా ఇబ్బంది పెట్టింది హరీష్. అట్లా నామినేట్ చేయాలి. కానీ ఈరోజు లైవ్లో కూడా భరణి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నావు అనుకున్నాను, నేను నువ్వు అంట అని రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు భరణి గారితో కూడా. భరణి గారికి అన్నీ తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే, స్టార్టింగ్ కాదు, ఇప్పుడు డిమాండ్ పవన్ ఎటు సేవ్ అవుతాడని భరణి గారికి తెలుసు, సేవ్ అవుతాడు. కానీ ముందు ఇంకా ఉందా కదా, అప్పుడు చూసుకుందామని ఆగాడేమో, అతని స్ట్రాటజీ ఏమో అది హరీష్ని నామినేట్ చేయకుండా. ఒకవేళ ఈ డిమాండ్ పవన్ చేయడం వల్ల అతని స్ట్రాటజీ ఏముంది అతని బ్రెయిన్లో, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీస్ తోటి అక్కడ వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేయాలని, ఆ కంటెంట్ క్రియేట్ చేయాలంటే బిస్కెట్ అవ్వాలని చూస్తూనే ఉండాలి. ఎప్పుడు నామినేషన్ జరిగినా మనకు ఎట్లా ఉంటుంది, ఈరోజు ఆదివారం హౌస్లో అడిగి పెట్టారంటే తెల్లారి నామినేషన్ పెడతాడు. ఏం పెడతారు, నేను వస్తే మంచినీళ్ళు లేదు, నాకు వస్తే ఫేస్లో ఫేస్ పెట్టి మాట్లాడలేదు, నేను వస్తే అటు వెళ్ళిపోయావు, నేను వస్తే నన్ను పలకరించలేదు, నేను పేరు అడిగి చెప్పలేదు. ఈ రీజన్లు ఉండేవి ప్రతి షో అప్పుడు కూడా, చిన్న రీజన్లు. నాతో కలవలేదు, నాతో మాట్లాడలేదు, నేను పలకరిస్తే పలకలేదు, ఈ రీజన్లే ఉండి నామినేట్ చేసుకునేవాళ్ళు. ఈ ఒక రీజన్ అన్నట్టు ఉండేది మనకి. ఇప్పుడు అట్లా కాదు, పడతామే మసాలాగా పడింది. అంటే మనోళ్ళు ఎంత రెడీగా ఉన్నారంటే కామనర్స్ అయిన ఓనర్స్, బాబోయ్ వాళ్ళకే పట్టలేదు. మేము వాళ్ళ భుజాలు వాళ్ళే తడుముకుంటున్నారు, మేము తోగులు తురును అని. కానీ బిగ్ బాస్ స్ట్రాటజీ వాళ్ళకి అర్థం కావట్లా. ఎంత పొగుడుతున్నాడో, ఎంత ఎత్తుతున్నాడో అంత ధమేళ కింద పడేస్తాడు వీళ్ళని, ఓనర్స్ని. ఎందుకంటే కంటెంట్ కోసం, అదంతా కూడా కంటెంట్ కోసం ఓనర్షిప్ వీళ్ళకి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తారనే దాంట్లో పెడితే వాళ్ళ రియాలిటీ నిజ స్వభావాలు మొత్తం వస్తున్నాయి బయటికి. అవి బయట పెట్టుకొని ఈ సెలబ్రిటీలను తీసుకెళ్ళి సింహాసనాల మీద కూర్చోబెడుతున్నారు ఆడియన్స్ దృష్టిలో. ఈ లైవ్లో ఎపిసోడ్ కనుక చూస్తే ఆడియన్స్ అందరూ కూడా అదే ఆలోచనతో ఉంటారు, సెలబ్రిటీలనే ఓకే అంటారు. ఓకే, ఎందుకంటే వీళ్ళు కూడా సెలబ్రిటీ లెక్కే వచ్చారు కదా. అసలైన అగ్ని పరీక్ష ఎవరికో తెలుసా? వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు ఆ పరీక్ష అంతా. వీళ్ళు సెలబ్రిటీ అనుభవిస్తున్నారు. వాళ్ళు మాట్లాడితే అది ఉండు ఇది ఉండు జులుం ప్రదర్శిస్తున్నారు వాళ్ళ మీద. పరీక్ష ఎదుర్కొంటారు, దానికి తగ్గ ఫలితం కూడా వాళ్ళే తీసుకుంటారు. వీళ్ళకి ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ చేతులారు వీళ్ళే చేసుకుంటున్నారు, అది వీళ్ళే వాళ్ళు హైప్ ఇస్తున్నారు, వీళ్ళ బిహేవియర్ ద్వారా వాళ్ళని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. ఫ్రెండ్స్, ఇది నామినేషన్ విధానం జరిగింది. 20 ఎపిసోడ్లకు మిగతాది వస్తుంది చూడండి. సంజన అయితే ఒక ఆట ఆడేసుకుంటుంది,
ఇంకా గుడ్డు తిన్నందుకు అంత రాధం చేస్తున్నారు. మరి ఇమ్మానేలు, రీతు అట్టిపళ్ళు తిన్నారు కదా, అది తిన్నప్పుడు అక్కడ భరణి గారు ఉన్నారు, నెక్స్ట్ సంజన ఉంది, తనూజ ఉంది. మరి హేళనకు నవ్వుకున్నారు. అది కామెడీగాను అట్టిపళ్ళు తినొచ్చు ఇమ్మానేలు, రీతు. ఇక్కడ సంజన గుడ్డు తిన్నందుకు ఆమె బాలింతరాలు ఏదో ఆకలి తిన్నది, విటమిన్స్ కావాలి కాబట్టి తిన్నది. మరి వీళ్ళకేమి, వీళ్ళు యూత్ దుడ్డుముక్కలో ఉండవు, వీళ్ళకేంది అట్టిపళ్ళు దొంగతనం ఎందుకు తిన్నారు? మరి ఆ కిచెన్ స్టావ్ తినేసి దాంట్లో పడేసారు. కెమెరా చూడలేదు, రేపు నాకు సార్ అడగడా మీరు తిన్నారు కానీ అంటే భరణి గారికి అన్నీ తెలుసు. ఇమ్మానేలు అంటాడు సంజన గారిని, మీ వల్ల అందరం సఫర్ అవుతున్నామండి మేము, మీరు అన్ని ఇట్లాంటి పనులు చేస్తున్నారు అంటాడు. మరి ఆయన తిన్నదో అట్టిపండు అంటే దొరికితే దొంగ, దొరికితే దొర, లేదంటే దొంగ అనమాట. ఇక్కడ దొరకలేదు కాబట్టి నేను దొర అయ్యాడు, ఆమె దొరికింది కాబట్టి దొంగ అయింది. అదే ఇలా అక్కడ లేదు, ఏమీ లేదు. అంటే వీళ్ళు చేస్తేనేమో మంచి, ఆమె చేస్తే చెడు. అందుకని షో 24 hours ఇప్పుడు దాకా అదే గుడ్డు గోల, అదే రాదంతం. అది ఏం గుడ్డో ఏందో నాకు అర్థం కాదు. ఏ పెద్ద బంగారపు గుడ్డు లెక్కలో గుడ్లు మొహాలు చూడనట్టు ఏమి రాదంతం చేసి పడేస్తున్నారు బాబా. తిన్నదే సైలెంట్గానే ఉంది, చూసిన వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. ఈ మధ్యలో వీళ్ళు అనుకుంటున్నారు మొత్తం వీళ్ళు అనుకొని అంత రభస అయిపోతుంది. ఇది నామినేట్ అయిన లిస్టు 8 మంది సెలబ్రిటీల్లో ఒక్కళ్ళేమో డిమాండ్ పవన్ అయ్యారు. వీళ్ళల్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరున్నా కానీ ఓటేసుకోండి. ఈ నైటు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 12 గంటలకు ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు మిస్డ్ కాల్ ద్వారా వేసుకోండి. జియో హాట్స్టార్లోకి వెళ్ళి వాళ్ళ ఫోటోలు కనిపిస్తాయి, వాళ్ళ మీద క్లిక్ చేసినా సరిపోతుంది. అట్లా ఓటేసుకోండి, కాపాడుకోండి. ఎవరు వెళ్తారు ఏందనేది కూడా మీ ఓటింగ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఎవరు ఆడుతున్నారు ఏందో కూడా మీరు కనిపెట్టి వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.